మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వెములవాడ సిఐటియు ఆఫీస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పూలే చిత్రపటానికి పూలమాల వేసి కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు మాట్లాడుతూ ఏప్రిల్ 5 నుంచి 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ జనజాతర సదస్సులు, సెమినార్లు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. పూలే అంబేద్కర్ జయంతి స్ఫూర్తితో కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాన్ని, సామాజిక న్యాయం కోసం పోరాడతామని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. 3000 ఏళ్ల కిందటి మనుస్మృతిని ప్రాచీన భారత రాజ్యాంగంగా ప్రవేశపెట్ట చూస్తోందన్నారు. స్వతంత్ర పోరాటంలో ఏమాత్రం సంబంధం లేని జాతీయ జెండాను వ్యతిరేకించి భారత రాజ్యాంగం పనికిరాదని ప్రకటించిన ఆర్ఎస్ఎస్, బీజేపీలు నేటి దేశ భక్తి ఫోజు పెడుతున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, గుర్రం అశోక్, ఐద్వా జిల్లా కార్యదర్శి జవ్వాజీ విమలక్క, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ముక్తికాంత అశోక్, కేవీపీఎస్ నాయకులు బాబు, శ్రీకాంత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బాబు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా సిఐటు కార్యాలయంలో పట్టణంలో కేవీపీఎస్, అదేవిధంగా సిఐటు, ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు అసమానత లేని సమాజాన్ని నిర్మించడమే నిజమైనటువంటి నివాళులు ఆయనకు. ఎందుకంటే తన కోసం తాను కాకుండా యావత్తు దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల కోసం ఆయన పనిచేశారు. పీడిత వర్గాలకు విద్య, వైద్యం అన్ని అందాలి, మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలి. ఈరోజు దళిత వర్గాలు కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కావచ్చు, ఆ రోజు అసమానతలకు గురయ్యి ఈరోజు విపరీతంగా ఈరోజు వారి మీద దాడులు జరిగితే అందరినీ కూడా అక్కడ చేర్చుకొని విద్యను అందించి వారికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో ఈరోజు ముందు ఉండడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము ఈ దేశంలో మహిళలపైన దాడులు, మైనార్టీలపైన, దళితులపైన, బీసీలపైన అనేకమైనటువంటి వారు పాలించినటువంటి ప్రాంతాలలో ఈరోజు దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు అరికట్టాలంటే, అసమానత లేని సమాజాన్ని నిర్మించాలి, మనధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాలంటే ఈ 2024 మే 13న ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీని గద్దదించినప్పుడే నిజమైన నివాళులని మన ఈరోజు ప్రజా సంఘాలుగా, కేవీపీఎస్ గా మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశంలో 2014లో అధికారంలో వచ్చినటువంటి కేంద్రంలో బీజేపీ ఈరోజు నిత్యావసర సరుకులు కావచ్చు, నల్లధనం కావచ్చు, ఈరోజు అనేకమైనటువంటి అంశాలను ముందుకెట్టి ఈరోజు నిరుద్యోగం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఈరోజు ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, అదేవిధంగా రైల్వే కావచ్చు, అన్ని కూడా ప్రైవేట్ మయం చేసి రిజర్వేషన్ మొత్తం కూడా దూరం చేసే దిశగా ఈరోజు కేంద్రం పూనుకుంది. రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఈరోజు పూనుకుంది. 2024 ఒకవేళ మనం యావత్లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలు కావచ్చు, ప్రజలందరూ కావచ్చు, ఒకవేళ బీజేపీకి ఓటేస్తే మనం మొత్తం కూడా తుంగలోకి రానున్న 2028లో మొత్తం కూడా ఎన్నికలు ఉండేది, రాజరిక పాలన వస్తుంది, మొత్తం కూడా దేశంలో మత శిక్షు, కుల శిక్షు అనేది ఉంటది. కాబట్టి మనందరం కూడా దేశాన్ని కాపాడుకోవాలంటే రానున్న కాలంలో ఐక్యమత్యంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని గద్దెనించినప్పుడే ఈరోజు మన ఈ ప్రయాసం అనేది రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా ఉంటాం. కాబట్టి అందుకనే ఈరోజు ఆయన 197 జయంతి సందర్భంగా అందరం కూడా ఆలోచించి సమాజాన్ని చదివి సమాజంలో అసమానతలను మొత్తం కూడా తీసేసే విదేశీగా అందరం పూనుకొని 2024 మే 13న ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీని ఓడించాలని సందర్భంగా ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నారు. ఆయన ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ఓడిస్తేనే ఆయనకు ఘనమైన నివాళులని సందర్భంగా తెలియజేస్తున్నారు. నా పేరు ఎర్రవెల్లి నాగరాజు, జిల్లా సెక్రటరీ.